హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయినాయి. మనకి పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళ బుక్స్కి అట్ల వేయటం. ఎందుకంటే ఈవినింగ్ వస్తారు, వచ్చిన వెంటనే నాకు ఈరోజే అట్ల వేసేయాలి అంటారు. మనం బయటకు వెళ్ళి అన్నీ కొని తెచ్చుకుని ఈ నైటే వేసేస్తే రేపు మార్నింగే నేను తీసుకువెళ్ళిపోతాను బుక్స్ అంటారు. అయితే ఇప్పుడు నేను మా బాబు బుక్స్కి అట్ల వేస్తున్నాను. ఎందుకంటే వాడు ఈరోజే బుక్స్ తెచ్చుకున్నాడు. రేపు మార్నింగ్ వాడు వెళ్ళేసరికి అన్ని బుక్స్ కూడా అట్ల వేసుకునే తీసుకువెళ్ళిపోతాడంట. ఫస్ట్ క్లాస్లో వీడు ఒక్కడే అట్ల వేసుకుని తీసుకువెళ్ళిపోవాలంట. అందుకని నేను నైటే అట్ల వేసామన్నాడు. వాళ్ళ డాడీకి కాల్ చేసి ఇది తీసుకురమ్మన్నాడు రోలు. ఈ రోల్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు నేను కొన్ని బుక్స్ మాత్రం వేస్తాను, ఎందుకంటే అలా కూర్చుని నైట్ అంతా వేయాలన్నా కూడా అవదు. కొన్ని బుక్స్ అయితే ఇప్పుడు వేస్తాను, మిగతా బుక్స్ నేను తర్వాత వేస్తాను. నేను ఈ అట్లో ఒక 4 మోడల్స్లో వేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసినవి, అలాగే నాకు మా అన్నయ్య వేసేవాడు అట్లో. అవి నేను అప్పుడు నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ చిన్నప్పుడు పిల్లలకి వేయటము అలా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదా, అట్లో మోడల్స్ అనేది మారుతూ ఉంటాయి. అవి నాకు ఇప్పుడు ఒక 4 వచ్చు. ఆ 4 కూడా ఎలాగనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే ఏదో ఒక మోడలు మీ పిల్లలకు కూడా వేయచ్చు. అయితే అందరూ వేసుకున్నాయి, కానీ కొంతమందికి రాదు కదా, వాళ్ళు ఈ వీడియో చూస్తే వేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈ బుక్స్కి అట్లా వేస్తాను. ఎలా వేయాలో ఒక్కొక్క మోడల్ చూపిస్తాను. కొంచెం రాని వాళ్ళు ఉంటే ఇది చూసి మీ పిల్లలకు వేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్కూల్ తీశారు, ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ బుక్స్ అన్నీ మోసుకొచ్చి మనల్ని అట్లా వేయమంటారు. ఇది ఒక్కటే పెద్ద టాస్క్. మనం ఇప్పుడు అట్లా వేసేసంటే వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు అట్లా ఎలా వేయాలనేది చూద్దాం. అయితే మనం అట్లా వేసినప్పుడు దగ్గర ముందు ఈ రోల్ పెట్టుకోవాలి. మన ఇష్టం, మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో ఆ రోల్ అయితే తీసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్. ఇది మనకి వర్షం వచ్చినా కూడా తడకుండా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అట్ట తీసుకున్నాము. అలాగే స్టాప్లర్ కూడా పెట్టుకోవాలి. మనం స్టాప్లర్ పిన్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఒక సిజరు, ఇలా చిన్న సిజరు ఉండాలి. ఇది టేప్, ఇలా సన్నగా టేపు. మాకైతే ఆ రోల్ తోటే ఇచ్చాడు ఈ టేప్ కూడా. ఇక మనం ఏ బుక్స్కి అయితే అట్లా వేయాలనుకుంటున్నామో కవర్స్, ఆ బుక్స్ని తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. పిల్లలకి ఇప్పుడు వచ్చు, ఎందుకంటే చిన్న పిల్లలకి రాదు, కానీ ఈ కాలేజ్ ఏజ్ పిల్లలకి అది వచ్చు. కానీ వాళ్ళు వేసుకోరు, ఎందుకంటే అంతసేపు కూర్చుని కవర్స్ వేసుకోవాలంటే వాళ్ళకి బద్ధకం మెయిన్. టీవీ చూడాలి కాబట్టి వాళ్ళు ఇది మనకి అప్ చెప్పేసి వాళ్ళైతే వెళ్ళి టీవీ చూసేస్తూ ఉంటారు. మనకి తప్పదు కదా, మనమైతే ఇప్పుడు అట్లు వేసేద్దాం. నేను ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూపిస్తున్నాను. ఫస్ట్ మా చిన్నప్పుడు వేసుకున్నది అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఎలా వేయాలనేది చూద్దాం. ఫస్ట్ నేను నోట్బుక్స్కి వేస్తున్నాను. ఫస్ట్ నోట్బుక్కి వేద్దాం. ఇప్పుడు ఒక నోట్బుక్ తీసుకున్నాను. నోట్బుక్ తీసుకుని ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్కి మనకి ప్లాస్టర్ ఉంటుంది. ఆ ప్లాస్టర్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే దీంట్లోనే మనకి కలర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బ్లూ కలర్ కూడా వస్తుంది. మా బాబు బ్లూ కలర్ అడిగాడు. అయితే ఆ షాప్లో బ్లూ కలర్ లేదు, ఎందుకంటే నైట్ టైం తెచ్చారు కదా. ఇక ఇదే తీసుకున్నారు. ఇప్పుడు బుక్ మీద ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి బుక్ మీద కొంచెం వాటర్ పైన ఒరిగినా కూడా తుడిచేసుకుంటే పోతుంది, బుక్ తడవదు. ఇప్పుడు నేను రోల్ తీసుకుని పైన ప్లాస్టర్ తీసేసి ఇప్పుడు బుక్ మనకి ఈ రోల్ ఉంది కదా, ఇది మన ఆపోజిట్లో పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం అలా ఓపెన్ చేసి ఈ బుక్ పెట్టి, బుక్ మనకి ఇలా ఉండాలి. దీన్ని ఇలా చూడండి, మనకి ఈ ఎడ్జ్ సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, ఇక్కడ తక్కువ ఉండకూడదు. ఇలా సమానంగా ఇప్పుడే ఒకసారి సెట్ చేసుకుని ఈ ఫ్రంట్ ఉంది కదా మనకి, ఈ ఫ్రంట్ పార్ట్ ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకి ఇది ఫోల్డ్ చేసిన తర్వాత బుక్లో
హాఫ్ వరకు ఇదే వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ ఒక 1 ఇంచ్ కానీ ఒక 1.5 ఇంచ్ కానీ ఇది తీసుకుంటే సరిపోతుంది. మనకు 1.5 ఇంచ్ తీసుకున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా షార్ప్ చేసుకోవాలి. చాలా నీట్గా చేసుకుని ఓన్లీ అట్ట వచ్చేలాగా మనకి చూసారుగా ఇక్కడ పేపర్స్ ఏమీ రాకుండా అట్ట వచ్చేలాగా చూసుకుని దీన్ని నీట్గా ఇలా పెట్టుకోవాలి. సమానంగా ఇక్కడ ఎక్కువ ఈ పేపర్ మిగలకూడదు. ఇది మనకి బుక్ది ఏదైతే ఉందో అట్టకి దానికి ఇలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఇలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు అలా అర్థమవటం కోసం చూపించాను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, నేను ఒక 1.5 ఇంచ్ ఉంచడం వల్ల మనకి ఇంతే ఉంది, ఈ మాత్రం ఉంది. ఎక్కువ పెట్టుకుంటే ఇంక ఇక్కడ వరకు వచ్చేస్తుంది, అది అందం ఉండదు. తక్కువ పెట్టుకున్నా కూడా పైకి ఉంటుంది, బాగోదు. అందుకు నేను ఇలా చూపించాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం బుక్ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ పై పార్ట్ ఇలా ఒక 1.5 ఇంచ్ ఉంచుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ పై పార్ట్ ఏది ఉందో దాంతో సమానంగా కట్ చేసుకోవాలి. పై పార్ట్తో సమానంగా కట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ పైన ఈ ఎడ్జ్ ఉంది కాబట్టి పై పార్ట్ ఎడ్జ్, ఆ ఎడ్జ్ సమానంగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ రోల్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా ఫోల్డింగ్, అలా సమానంగా ఇలా చేసుకుని ఓన్లీ పేపర్స్ లేకుండా అట్టకు మాత్రమే ఇలా వేసుకోవాలి. వేసుకుని దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని మళ్ళీ ఇటు కూడా ఇలా చేసుకుని మనకి పేపర్స్ లేకుండా ఇది ఇలా టైట్ ఉండాలి. ఇలా టైట్గా మనకి ఈ బుక్ది అట్ట ఏదైతే ఉందో ఆ షార్ప్ ఇలా కనిపించాలి. మనకి ఇలా టైట్ ఉండాలి. లూజ్ వేయకూడదు, ఈ అట్ట ముందుకు వచ్చేసేట్టు వేయకూడదు. ఇలా టైట్గా వేసుకోవాలి. చూడండి, మనకి ఇటు కూడా సమానంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇటు ఒకవేళ సమానం లేకపోతే కొంచెం ఇలా బుక్ని లోపల ఇటు సైడ్ వేలు పెట్టి తోసుకున్నట్లయితే మనకి జరిపితే సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ చూపిస్తున్నాను. మనకి బుక్ అంతా ఇలా ఉంది. ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇటువైపు ఈ కార్నర్ని కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా కట్ చేసుకుందాం. ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇందాకలా ఇలా షార్ప్ చేసుకుని ఇలాగా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా మిగిలిపోతుంది. ఎక్కువ ఫోల్డ్ చేసుకునేది సరిగ్గా ఈ కార్నర్లోనే చేసుకోవాలి. ఇప్పుడు బుక్ని తిప్పి మళ్ళీ అటువైపు కూడా ఇలా సమానంగా చేయాలి. చూసారా, మనకి ఈ కార్నర్లో ఎక్స్ట్రా పీస్ మిగలటం కానీ బయటికి రావటం కానీ లేదు. ఇక్కడే మెయిన్ చేసుకున్నట్లయితే మనకి బుక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ వన్ సైడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసి ఆ సైడ్ కూడా ఇలా దీన్ని ఇలా లోపలికి అనాలి. ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి లోపలికి వెళ్ళిపోయి అట్ట చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వైపు కూడా మనం తిప్పి వేసుకుందాం. లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటూ లోపలికి తొయ్యాలి.
చూసారుగా చాలా నీట్గా వచ్చింది అసలు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇదొక ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇక్కడ పిన్స్ కొట్టేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఈ సెంటర్లో ఒక 2 కొట్టాలి. పొడుగ్గా ఉంది కదా, సెంటర్లో 2, ఈ చివర ఒకటి పిన్స్ కొట్టాలి. ఇప్పుడు పిన్స్ కొడదాం. ఫస్ట్ ఇవి వేసుకున్నప్పుడు చిన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి ఈ 4 సైడ్స్ పిన్నులు కొట్టేసుకునేవాళ్ళం అట్లు. తర్వాత కొన్ని ఇయర్స్కి ఏమైంది అంటే ఈ కార్నర్స్లో మనకి ఇలా ఉంటుంది కదా, ఇది బాగోదు, అంత నీట్గా ఉండదు. అప్పుడు ఏం చేసామంటే ఈ కార్నర్ ఏదైతే ఉందో ఆ కార్నర్ని జస్ట్ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి ఇలా పెట్టడం జరిగింది. అప్పుడు మనకి ఇక్కడ నీట్గా ఉంది. ఫస్ట్ అయితే మనం ఇలాగ ఉండగానే పిన్నులు కొట్టేసుకునేవాళ్ళం, చూసారు కదా. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను కొట్టేసుకునేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కొంచెం ఒక 2-3 ఇయర్స్ తర్వాత చదువుకున్నప్పుడు ఏం చేసామంటే కొంచెం మార్చాము అట్టవేటు. ఇలా ఉన్నదాన్ని ఈ చివరిలో ఇలా క్రాస్ ఫోల్డ్ చేసి అప్పుడు పిన్ను కొడితే ఇక్కడ చూడండి మనకి చాలా నీట్గా అందంగా ఉంది. ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసి క్రాస్గా ఇలా పెట్టాలి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను పిన్స్ కొట్టేస్తున్నాను. ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి, ఇలా మనం క్రాస్ చేసుకున్నాం కదా. ఈ క్రాస్ చేసుకున్న దగ్గర ఈ క్రాస్ ఊడిపోకుండా ఈ చివర కొట్టాలి పిన్ను. అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 పిన్స్ కొట్టాలి. అది కూడా ఇక్కడ కాదు, ఈ చివరికి స్టాప్లర్ని చివరికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను. చూసారు కదా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ కార్నర్ని నేను ఇలా ఫోల్డ్ చేసాను. ఏమీ లేదు, చూడండి ఒకసారి నేను చూపిస్తాను. దీన్ని జస్ట్ ఇలా క్రాస్ చేసి ఇలా ఫోల్డ్ చేయటమే చేసుకొని ఇప్పుడు పిన్స్ కొడదాం. ఇక్కడ 2 పిన్స్, ఇక్కడ 2 పిన్స్ కొట్టడం వల్ల మనకి పైకి లేవకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చాలా నీట్గా కవర్ వేయటం బుక్కి లేదా అట్ట వేయడం అయిపోయింది. ఈ పిన్స్ చూడండి, ఇక్కడ 2 పిన్స్ ఇలా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇలా కొట్టడం వల్ల బుక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అయితే చిన్నపిల్లలు ఉంటే ఇలా పిన్స్ కొట్టొద్దు, ఈ ప్లాస్టర్ వేసుకోండి చిన్నపిల్లలకైతే. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఈ అట్ట ఊడినప్పుడు మనకి ఈ బ్యాక్ సైడ్ ఈ పిన్ను లెగుస్తుంది. అది పాపం వాళ్ళు చూసుకోకపోతే ఈ పిన్ను వాళ్ళు గుచ్చుకుంటుంది. కాబట్టి చిన్నపిల్లలు అయితే వాళ్ళకి పిన్స్ మానేసి అట్ట వేసిన తర్వాత ఈ ప్లాస్టరు ఇక్కడ చిన్న ముక్క, ఇక్కడ చిన్న ముక్క, అలాగే ఇక్కడ 2 సైడ్స్ చిన్న చిన్న ముక్కలు అంటించినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ అట్ట ఊడినా కూడా ఈ పిన్స్ గుచ్చుకోవటం జరగదు. ప్లాస్టర్ అయితే వేయాలి. ఇప్పుడు ఒక మోడల్ అయితే నీట్గా నేను వేసేసాను. ఇప్పుడు సెకండ్ మోడల్ చూపిస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రాని వాళ్ళ కోసం వేస్తున్నాను నేను ఇది. మనకి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మా బుక్స్కి మేమే వేసుకుంటాం అట్లు అంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు సెకండ్ మోడల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకొక బుక్ తీసుకున్నాను.
సేమ్ ఈ రోల్ తీసుకోవాలి. నేను ఏ బుక్కి ఆ బుక్కే ఈ రోల్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు సపోజు కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోల్ తీసేసుకుని ఫస్ట్ అన్ని బుక్స్ పక్కన పెట్టేసుకుని ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఇలా తీసుకుని కట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటారు. అది నేను చెప్తాను ఇప్పుడు. ఇటు సైడ్ మనకి సమానంగా ఉంది. ఇటు ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేశాను కదా, చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఒక బుక్కి సరిపడా అట్ట తీసుకుని ఫస్ట్ ఇలా పక్కన పెట్టేసుకుంటారు. వేయరు, అట్ట వేయకుండా. మళ్ళీ ఇంకొక బుక్ తీసుకుంటారు. ఇంకొక బుక్ తీసుకుని ఆ బుక్ని కూడా ఇలా సరిపడినంత తీసుకుని కట్ చేసేసుకుంటారు. కట్ చేసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటారు. అలా రోల్ అంతా కూడా ఒకేసారి ఎన్ని బుక్స్ సరిపోతాయో చూసుకుని కట్ చేసేసుకుని వాటిని ఇలా పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు. పక్కన పెట్టేసుకుని అప్పుడు ఒక్కొక్క బుక్ తీసి అట్లా వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పక్కన పెట్టేసుకున్నామో మనకి ఈ అట్ట అనేది నలిగిపోతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు ఇన్ని బుక్స్ అని వేయం కదా, కట్ చేసుకున్న అన్నీ కూడా మనం ఇప్పుడు వేయం. ఎందుకంటే ఇంకొక పని ఉండొచ్చు, లేదంటే ఎవరన్నా రావచ్చు, లేదా నైట్ అయిపోవచ్చు, మార్నింగ్ వేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇలా కట్ చేసి పెట్టేసి మనం పక్కన పెట్టేసి ఇంకో 1 డేకో 2 డేస్కో వేసుకుందాం అనుకుంటే ఈ లోపల అట్ట ఏమవుతుందంటే ఇలా నలిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోకూడదు. ఎన్ని బుక్స్కి వస్తే అన్ని బుక్స్కి ఆ రోల్ వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ ఇలా వేసిన తర్వాత ఒక 6 బుక్స్ వేసాను అనుకోండి. ఇప్పుడు 6 బుక్స్ వేసిన తర్వాత మనకి ఏమవుతుంది, పని ఉంటుంది. పని ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, వేసిన బుక్స్ అన్నీ నీట్గా పక్కన పెట్టేసుకుంటాను. వేయలేని బుక్స్ అక్కడ ఉంటే ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్ నేను ఆల్రెడీ ఇది ఇలా ఫోల్డ్లో ఉంది కాబట్టి ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను. రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అంటే మనం రేపు వేయచ్చు, రేపు మార్నింగ్ వేయచ్చు, రేపు ఈవినింగ్ వేయచ్చు, ఎల్లుండి వేసినా కూడా మనకి ఈ రోల్ నలగదు. అలాగే ఈ బుక్స్ దగ్గర ఈ ప్యాడ్ కానీ ఈ బుక్స్ కానీ ఏమీ నలగవు. అందుకు నేను ఎప్పటికప్పుడు ఏ బుక్స్కి ఆ బుక్ వేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా చెప్పాను. ఆల్రెడీ నేను తీసి పెట్టాను కదా, ఫస్ట్ అది వేసేస్తున్నాను. ఈ రోల్ని అయితే నేను నీట్గా రోల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడితో ఆపేయాలి అనుకుంటే దీనికి నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇది నలగకుండా ఉంటుంది మనకి. సేమ్ ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. సేమ్ అలా కట్ చేసుకుని మనకి ఇటు సమానంగా ఉండాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే లోపల చూడటానికి బాగోదు. ఇలా వేసుకుని బుక్స్ లేకుండా ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అంటే మనకి నీట్గా వస్తుంది. మరి చిన్నది పెట్టినా కూడా ఊడిపోతూ ఉంటుంది, పెద్దది పెట్టినా హాఫ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా పెట్టుకుని మళ్ళీ ఇటు సైడ్ ఇలా వేసుకుంటే మనకి అట్ట చాలా నీట్గా వస్తుంది. నేను ఫస్ట్ ఒక మోడల్ చూపించేసాను కదా, ఇది సెకండ్ మోడల్. అంటే ఫస్ట్లో ఇలా వేసుకునేవాళ్ళము. దాని తర్వాత ఈ మోడల్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీంట్లోనే 2 చూపించాను. ఆల్రెడీ ఫోల్డ్ చేసి పిన్నులు కొట్టాడు. తర్వాత ఇలా కార్నర్ ఫోల్డ్ చేసుకుని నీట్గా పిన్ కొట్టడం నేను ఇలా చూపించాను కదా. ఇప్పుడు అందులోనే 2 మోడల్స్ అయిపోయినాయి, కానీ అది ఒక మోడలే అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ సైడ్ కట్ చేస్తున్నాం కదా, కట్ చేసుకుందాం. క్రాస్గా కట్ చేయాలి, ఇలా స్ట్రైట్గా కట్ చేయకూడదు. ఇలా స్ట్రైట్ కాదు, ఇలా క్రాస్ పెట్టాలి.
ఈ సిజర్ చిన్న సిజర్ తీసుకుంటాం కదా, ఇది ఇలా పెట్టేసామంటే ఈ మొన ఎక్కడ వరకు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ చివరి మొన ఉంది కదా, ఈ మొన అట్టకి ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రాస్ అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. ఈ మొన ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా ఇలా పెట్టి మొన ఎక్కడికి వెళ్తుందో అక్కడికి సిజర్ మొన వెళ్ళే వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, ఓన్లీ ఇక్కడే కట్ చేసాం, ఇక్కడ కట్ చేసి ఇలా వేసేసాం. అదొక మోడల్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇటు కూడా ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా, వీటిని కూడా సేమ్ పైన కింద కూడా బుక్ కట్ అవ్వకుండా, మనకి బుక్ కట్ అవ్వకుండా క్రాస్గా రెండు కట్ చేసుకోవాలి. కిందది పైది కూడా క్రాస్గా ఇలా. అలాగే ఇటు సైడ్ కూడా ఈ 2, ఇది కూడా నేను క్రాస్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇటు కూడా క్రాస్ వచ్చింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం మీకు చూపిస్తున్నాను, ఇటు 2 సైడ్స్ కూడా మనకు క్రాస్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుందాం. ఈ కార్నర్లోనే బాగా లోపలికి అట్టని తొయ్యాలి, ప్రెస్ చేసి లోపలికి పెట్టాలి. అట్ట ఇలా టైట్ చేసుకోవాలి, అట్టని లోపలికి వేస్తూ టైట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనం ఇలా అంటేనే మనకి కరెక్ట్గా వెళ్తుంది అట్ట. ఇలా అని దీన్ని లోపలికి టైట్ చేయాలి. ఈ చివర మనకి బుక్కి చివర టైట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టైట్ చేసుకుంటూ వద్దాం. చూసారా, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. మనకి ఇక్కడ కూడా క్రాస్ వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ మనం ఇక్కడ కూడా కట్ చేయటం వల్ల ఇక్కడ ఫోల్డ్ చేసుకోకూడదు. కొంతమందికి ఫోల్డ్ చేయటం రాకపోతే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ చేసుకున్న అట్టయితే మనం చూద్దాం. ఇక్కడ క్రాస్గా ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 4 సైడ్స్ కట్ చేయటం వల్ల ఇక ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను పిన్స్ కొడుతున్నాను. పిన్ కొట్టినప్పుడు కూడా టైట్గా లోపలికి లాగి కొట్టాలి. ఇప్పుడు ఇటు సైడ్ నేను ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొడుతున్నాను. చూసాక చాలా నీట్గా ఉంది అట్ట. ఇప్పుడు 2 బుక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు 2 బుక్స్కి అయితే అట్లు వేసేసాము. ఇప్పుడు థర్డ్ది ఏంటంటే సేమ్ నేను ఎప్పటికప్పుడు తీస్తున్నాను రోలు. ఇలా మన ఆపోజిట్లో పెట్టేసుకొని బుక్ కూడా ఇలా ఉండాలి. మనకి అవతలకి ఉండాలి ఓపెన్ అనేది. బుక్ ఓపెన్ మనకి ఎంత కావాలో అంత, అంటే జస్ట్ ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు తీసుకుని
ఈ సైడ్స్ కూడా సమానంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ నేను కట్ చేస్తున్నాను. కట్ చేసినప్పుడు కూడా మనకి పైన ఎంతైతే ఉందో అదే లెవెల్లో దాన్ని బేస్ చేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ రోల్ని పక్కన పెట్టేద్దాం నలగకుండా. నీట్గా ఈ ఫస్ట్ ప్రాసెస్ అంతా ఒకటే, ఇంకా జస్ట్ సైడ్స్ పెట్టినప్పుడే మనకి తేడా ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ అంతా ఒకటే. చాలామంది వాళ్ళు అట్లు వాళ్ళు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా నీట్గా వేసుకోవచ్చు. మీరు కూడా ఇవి ట్రై చేయండి. మీకు ఒక్కొక్క బుక్కి ఒక్కొక్కటి వేయండి. లాస్ట్లో ఏ మోడల్ బాగుంది అనిపిస్తే ఆ మోడల్ వేయండి. ఇప్పుడు ఇలా అయితే వేసేసాము. పెట్టిన తర్వాత ఈ సైడ్స్ కామనే కదా మనం కట్ చేయటం, దీన్ని కూడా కట్ చేయాలి. క్రాస్గా ఈ మొన ఎంత ఉందో లెవెల్ అక్కడికి క్రాస్ పెట్టుకుని కట్ చేసేయాలి. సేమ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాము, లేదా ఇలా క్రాస్ చేసి ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా మనకి ఇది ఉంది కదా, ఈ బుక్ ఎడ్జ్ వరకు మనం దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేసిన దాంట్లో సిజర్ పెట్టి బుక్ అట్ట కట్ అవ్వకుండా అట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దీన్ని కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అట్ట మనకి ఇక్కడ ఉంది లోపల, వీటిని కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మీకు ఇలా పెట్టాను కదా, వీటిని ఇలా కట్ చేసుకోవాలి. లోపల మనకు అట్ట ఉంటుంది, జాగ్రత్తగా అది కట్ అవ్వకూడదు. జస్ట్ ఆ లెవెల్ వరకు అట్ట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కట్ చేసుకున్నాక మనకి ఇలా ఒక పీస్ ఉంటుంది. ఈ పీస్ని ఈ పైన అట్ట ఉంది కదా, ఈ అట్టకి ఈ బుక్ అట్టకి మధ్యలోకి ఫోల్డ్ చేసేయాలి. ఇలా దీన్ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ పైదాన్ని ఇలా లోపలికి పెట్టేసుకుంటాం మనం ఎప్పటిలాగా. నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ. మనకి ఇక్కడ కట్ చేసాం, దీన్ని కట్ చేసిన దాన్ని ఈ అట్టకి ఈ బుక్ అట్టకి సెంటర్లోకి ఫోల్డ్ చేసేది. నీట్గా ఫోల్డ్ చేసేది. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా వేసుకోవాలి. మరి ఇటు సైడ్ కూడా చూపిస్తాను, చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. బయట చాలా నీట్గా ఉంది, లోపల ఎలా ఉందో చూపిస్తాను నేను. లోపల మనకి ఎలా ఉంది అనేది చూసారు కదా. లోపల ఏంటంటే మనం దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయటం వల్ల ఇది మనకి టైట్గా ఉంటుంది, అట్ట ఊడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్స్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని క్రాస్గా పిన్స్ కొట్టేసుకోవాలి. నేను ఈ కార్నర్స్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇది మనకు టైట్గా ఉంటుంది. ఇది లోపల ఫోల్డ్ చేసాం కదా, ఈ చివర ఆ చివర టైట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ మోడల్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా నేను పిన్స్ కొట్టేస్తున్నాను. ఇది క్రాస్గా ఫోల్డ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకి అంచు అనేది, అది కట్ చేసిన అంచు అది మనకి కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి నీట్గా ఈ మోడల్ కూడా అయిపోయింది. మనం ఇలా నీట్గా ఫోల్డ్ చేయడం వల్ల మనకి అట్ట అనేది నీట్గా ఉంటుంది. ఈ బుక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 3 మోడల్స్ నేను వేసేసాను. చాలా నీట్గా ఉన్నాయి చూడండి. మొత్తం అన్ని మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో మోడల్. ఈ మోడల్ నేను ఆల్రెడీ మీకు ఫస్టే చూపించాను కదా, జస్ట్ అలా అట్ట వేసేసుకుని పిన్నులు కొట్టేయటం అనేది. అది చిన్నపిల్లలు ట్రై చేసినట్లయితే అది చాలా ఈజీగా ఉంటుంది. ఈ కార్నర్స్ ఫోల్డ్ చేయటం కానీ, ఇది మళ్ళీ సైడ్స్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేయటం అలాంటిది కొంతమంది పిల్లలకి రాదు. బట్ ఏంటంటే వాళ్ళు ఈ అట్లా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఇలా వేసుకున్నట్లయితే, ఒక ఈ ఇయర్ ఇలా వేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి అప్పుడు కార్నర్స్ ఫోల్డ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయటం అవన్నీ కూడా వస్తాయి. నేను ఫస్ట్ వేసాను కదా, అది మీకు పిన్నులు కొట్టడం అది చూపించలేదు. నేను ఇప్పుడైతే ఆ ఈజీ వేస్తున్నాను. ఇది కొంచెం ఒక 5th క్లాస్ పిల్లలు, 4th క్లాస్ పిల్లలు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అట్నైతే వేసేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేసాం చదువుకున్నప్పుడైతే. ఇంకా ఈ అట్లే కదా మనకి. అయితే అప్పుడు మామూలు అట్లు ఉండేవి, న్యూస్ పేపర్లు వేసుకునేవాళ్ళము. న్యూస్ పేపర్ల తర్వాత ఇక ఇలాంటివి మనకి ఇంకో కలర్ అవి వచ్చేవి. ఇప్పుడైతే వాటర్ ప్రూఫ్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ దీంట్లోనే కలర్స్ వస్తున్నాయి, బ్లూ అని గ్రీన్ అని కలర్స్ వస్తున్నాయి ఈ అట్లలోని. అది కాకుండా ఇప్పుడైతే కవరు, మనకి వైట్ కవర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్, ఆ వైట్ కవర్ కూడా అట్లు వేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా మారింది కాబట్టి చాలా రకాల అట్లు అనేవి వస్తున్నాయి ఈ బుక్స్కి కవర్స్ వేసుకోవడానికి. అయితే అప్పట్లో బుక్ ఇంత పొడవు ఉండేది కాదు, ఇంత లాంగ్ ఉండేది కాదు, కొంచెం షార్ట్గా ఉండేది. కాబట్టి మనకి ఇటు సైడ్ కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేది. ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఒక 1 ఇంచు, ఒక 2 ఇంచెస్ వరకు ఉండేది. ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ ఉండేది. ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ ఎలా ఫోల్డ్ చేస్తున్నామో అంతే సమానంగా ఇక్కడ కూడా వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే బుక్ సైజులు పెరిగిపోయినాయి. బుక్ సైజు పెరిగింది కానీ మనకి ఈ అట్ట సైజు అయితే ఈ కవర్ సైజు పెంచలేదు. మనకి పొడవు ఉంటుంది కానీ ఈ విడ్త్ పెరగలేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఫోల్డ్ చేసేసరికి చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ అన్నీ బాగా లాంగ్ అయిపోయినాయి. చూడండి ఈ సైడ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనం తీసుకురాలేము. ఇదైతే మనకు నచ్చినట్టు కట్ చేసుకోగలం, కానీ ఈ విడ్త్ అయితే తీసుకురాలేము. కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ బుక్ సైజు పొడవు పెరగటం వల్ల. ఇప్పుడు అన్ని నోట్బుక్స్ కూడా ఇంత లాంగే ఉంటున్నాయి. ఇప్పుడు వేసేసుకుందాం. సేమ్ నేను అలాగే ఒక 1.5 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసేస్తున్నాను. సమానంగా ఇలా చిన్న సైజర్ పెట్టుకున్నట్లయితే పిల్లలు కూడా ఈజీగా చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తే ఇంకా పేరెంట్స్ని కూడా అడగకూడదు, చాలా నీట్గా అట్లా వేసుకోవచ్చు. ఫస్ట్ న్యూస్ పేపర్తో ట్రై చేయవచ్చు. వాళ్ళకి కట్ చేయటం రాకపోతే కొంచెం పేరెంట్స్ని అడగండి, ఎందుకంటే సిజర్ కదా, సిజర్ అనేది మనకి కొంచెం డేంజరు, వేలయ్యి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ వరకు కట్ చేసి ఇచ్చారంటే వాళ్ళు వేసుకుంటారు, ఇంట్రెస్ట్గా వాళ్ళకు కూడా వస్తుంది వేసుకోవటం. లేదంటే ఇదిగో ఇప్పుడు మా బాబులాగా ఇలా మనల్ని వేయమంటారు.
వచ్చినా కూడా వేసుకోకుండా. సరే, వాళ్ళకి బుక్స్కి అట్లా వేయటం అంటే మనకి కూడా ఇంట్రెస్టే కదా, వాళ్ళు బాగా చదువుకుంటారు. సరే అట్లా వేయమన్నారు కదని మనం కూడా ఇంట్రెస్ట్గా మనకి కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని బుక్స్ అయితే వేస్తాము. ఇలా ఫోల్డ్ చేసేసుకుని సమానంగా ఇక్కడే మనకి ఇక్కడ ఇలా ఎక్కువ అట్ట పెట్టకూడదు. మొత్తం బుక్ అట్ట ఏదైతే ఉందో అది ఇలా షార్ప్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటేనే మనకు అట్ట ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. లేదంటే ఈ అట్ట ఎక్కువ పెట్టేసామనుకోండి, బయటికి కవరు, ఈ బుక్ ఎక్కడో ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కట్ అయిపోతూ ఉంటుంది, నలిగిపోయి చిరిగిపోతూ ఉంటుంది మనకి. అలా కాకుండా ఇలా షార్ప్గా పెట్టేసుకొని ఈ క్రాస్ కట్ చేసుకుందాం. ఇది ఫస్ట్ అట్లా వేసుకున్నప్పుడు వేసే మోడల్ ఇది. ఇప్పుడు నాకు తెలిసి అందరిళ్ళల్లో ఇదే జరుగుతుంది, అట్లా వేయటం అనేది. ఎందుకంటే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినాయి కదా, కొన్ని స్కూల్స్ ముందే ఓపెన్ అయిపోయినాయి, కొన్ని అయితే ఇప్పుడు ఓపెన్ అయినాయి. కొన్ని స్కూల్స్లో ముందే బుక్స్ ఇచ్చేసారు, కొన్ని స్కూల్స్లో ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు. ఇలా చేసుకుని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఎప్పుడు ప్రతి బుక్కి కూడా ఇలా శ్రద్ధగా దీన్ని లోపలికి మనం ఫోల్డ్ చేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది బుక్ అనేది. ఇలా ప్రెస్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ప్రెస్ చేయకుండా ఇలా పెట్టేసాం అనుకోండి, ఇలా పెట్టేసాం చూడండి, ఇక్కడ అసలు నలిగిపోయినట్టుంది, ఇక్కడ లూజ్ వచ్చేసింది, అంతా లూజ్ వచ్చేసింది. అలా కాకుండా ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి బుక్ని. అప్పుడు ఈజీగా లోపలికి వెళ్తుంది మనకి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలా ప్రెస్ చేసుకుని వేసుకోవటమే. నేను ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాను, అర్థమవటం కోసం చెప్తున్నాను అంతే. ఇది ఫస్ట్ బుక్స్కి అట్ట వేసుకున్నప్పుడు, చిన్నప్పుడు బుక్స్కి ఇలాగే వేసుకునేవాళ్ళం. మన పేరెంట్స్ వేసినా, మన బ్రదర్స్ వేసినా, సిస్టర్స్ వేసినా కూడా మనకన్నా పెద్దవాళ్ళు వేసినప్పుడు ఇదే మోడలు. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ పిన్నులు కొట్టేసుకోవాలి. ఇలా పిన్నులు కొట్టేసుకుంటే అటు ఇటు మనకి రెడీ అయిపోయింది, అట్ట అనేది రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంది. అయితే ఇప్పటి వరకు నేను పిన్స్ కొట్టడం చూపించాను కదా, చిన్నపిల్లలకి పిన్స్ కొట్టకూడదు. ఈ అట్ట ఊడిపోయినప్పుడు ఆ పిన్ పైకి లేచి వాళ్ళు గుచ్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ప్లాస్టర్ వేద్దాం. ప్లాస్టర్ కూడా నేను ఎలా వేయాలో చూపిస్తాను. ఇది ఆ రోల్ కొన్నప్పుడే ఇచ్చాడు ప్లాస్టర్, లేదంటే మనం బయట తీసుకోవచ్చు. ఇలా సన్నగా ఉండే ప్లాస్టర్ని, వైట్ ప్లాస్టర్ని తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఇప్పుడు చిన్న ముక్క కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్లాస్టర్ని ఇలా తీసుకోవాలి. మనకి ఇలా చిన్న ఒక 1 ఇంచు ప్లాస్టర్ ముక్కని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి అంటించే లోపు ఇది చుట్టుపోతుంది కాబట్టి పక్కన మనకి కంపల్సరీ హెల్ప్ చేయాలి. ఇప్పుడైతే మా బాబు ఈ హెల్ప్ చేయడానికైతే వచ్చేసాడు, నాకు కట్ చేసి ఇస్తాడు, నేను అంటించడం ఎలాగో చెప్తాను. ఇప్పుడు సిజర్ తీసుకుని నేను ఒక 1 ఇంచ్ ముక్క కట్ చేశాను. దాన్ని ఫస్ట్ ఈ సైడ్ అంటించేద్దాం. మనం అట్ట క్రాస్ వేసుకుంటే ఇక్కడ క్రాస్ ఫోల్డ్ చేస్తాం కదా, అప్పుడు క్రాస్ అంటించుకోవాలి. నేను ఇది స్ట్రైట్ మోడల్ చూపించాను కాబట్టి ఇక్కడ క్రాస్ చేయలేదు కాబట్టి స్ట్రైట్గా అంటించాను. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్ ముక్క అంటించాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ప్లాస్టర్ ఇలా బుక్ మీద కూడా ఉండేలాగా కొంచెం అంటించుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 2, ఇటు చిన్నపిల్లలకి ఇలా అంటిస్తే బాగుంటుంది.
ఇప్పుడు మనం పిన్స్ కొట్టుకున్నట్టే ఇక్కడ ఇక్కడ అంటించాము. ఈ సెంటర్లో 2. చూసారు కదా, మనం ప్లాస్టర్ అయితే అంటించేసాము. ఇక్కడ పైన పిన్స్ కనిపించవు, లోపల కూడా ఈ అట్ట ఉన్నా కూడా మనకి పిన్స్ అనేవి ఉండవు, గుచ్చుకోవు పిల్లలకి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా పిన్స్ అంటించేసుకోవాలి. ప్లాస్టర్ కూడా నలగకుండా నీట్గా ఉండేలాగా అంటించుకోవాలి. ఇక్కడ ఒకటి. ఇప్పుడు పిన్స్ లేకుండా మనకి పిల్లలకి గుచ్చుకోకుండా చాలా నీట్గా వేసేసాము. చిన్నపిల్లలకి ఇలా వేయచ్చు ప్లాస్టర్ తోటి. ఇది ఫస్ట్ వేసుకున్న అట్ట, ఫస్ట్ అట్టలు వేసుకున్నప్పుడు మేము వేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే సైడ్ ఫోల్డ్ చేసుకుని, నెక్స్ట్ 4 సైడ్స్ కటింగ్లు, ఇక్కడికి 3 అయినాయి. ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఈ కట్ చేసేసి ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేయటం, ఈ చివర లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్ట్రాంగ్గా స్టిఫ్గా వేసుకోవటం. ఇప్పుడు లేటెస్ట్ ఇది. నేను ఇలా 4 మోడల్స్ అయితే చూపించేశాను. ఇక దీనిపైన స్టిక్కర్స్ అంటించుకుని నేమ్స్ రాసుకోవచ్చు. ఆ స్టిక్కర్ ఎలా అంటించుకునేది అనేది ఇక మన ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చోటా భీమ్ స్టిక్కర్లు, అలా కార్టూన్ స్టిక్కర్స్, అలాగే గర్ల్స్ అయితే ఇలా ఫ్లవర్స్ కానీ అలా అంటించుకుంటున్నారు. చిన్నప్పుడు మనం అయితే సినిమా హీరోలు హీరోయిన్స్ అంటించుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటివి అంటించుకోకూడదు కదా. బాయ్స్ అయితే ఇలా కార్స్, వాళ్ళు నచ్చిన ఇలా, లేదంటే వాళ్ళు గేమ్స్ చూస్తున్నారు కదా, మూవీస్ కూడా చూస్తున్నారు, వాటిలో ఉన్న హీరోస్, అది కూడా గేమ్స్లో ఉండి చిన్నపిల్లలు చోటా భీమ్ అని, టామ్ అండ్ జెర్రీ, అలాగా. కొంచెం ఎదిగిన కాలేజీ పిల్లలు అలా అయితే ఇలా కార్స్, వాళ్ళ ఇష్టం స్టిక్కర్స్. నాకు తెలిసి కాలేజ్ వాళ్ళు అయితే ఇంక స్టిక్కరే అంటించుకోరు అసలు. బుక్ ఇచ్చినట్టు తీసుకువెళ్ళిపోతారు. కానీ కొన్ని స్కూల్స్లో రూల్ ఉంది కాబట్టి అట్లా వేసుకోవాలని, బుక్స్ కవర్ వేసుకోవాలని రూల్ ఉంది కాబట్టి ఇలా మనం బుక్స్కి అట్లా వేయచ్చు. దీన్ని ఇప్పుడు అంటించుకుందాం. ఫస్ట్ స్టిక్కర్ ఎలా అంటించేవాళ్ళం, మనమైతే ఇలా స్టిక్కర్ తీసేసుకుని ఇక్కడ పైకి పెట్టేసి ఇలాగా అంటించేవాళ్ళం. తర్వాత ఏమైంది, కొంచెం మోడల్ వచ్చింది. అలా పైకి కాకుండా పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ అంటించారు. తర్వాత ఇలా సెంటర్కి అంటించేది కూడా వచ్చింది. అలా కూడా అంటించేవాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ పైనుంచి జరిగి ఇక్కడికైతే వచ్చేసింది. ఇప్పుడు అలా కాదు. తర్వాత కొన్నిసార్లు ఇలా అడ్డం కూడా అంటించుకున్నారు. ఇలా సెంటర్కి అడ్డంలో కూడా అంటించారు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఈ పైనే ఇలా క్రాస్గా అంటించుకుంటున్నారు. ఇప్పుడు ఇది లేటెస్ట్. ఇలా స్ట్రైట్ అయిపోయింది, ఇప్పుడు ఇలా క్రాస్గా అంటిస్తున్నారు. నేమ్ కూడా ఇంక ఇలా క్రాస్గా రాసుకుంటారు కదా, ఇది ఇప్పుడు లేటెస్ట్. మనకి బుక్స్ కవర్స్ వేసుకునే మోడల్స్ దగ్గర నుంచి పైన స్టిక్కర్ అంటించుకునే మోడల్స్ వరకు ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడైతే ఇలా క్రాస్గా అంటించేసుకొని శుభ్రంగా నేమ్స్ రాసేసుకున్నట్లయితే బుక్స్ నీట్గా కవర్స్ వేయటం అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బుక్స్కి నీట్గా కవర్స్ వేయటం అయితే అయిపోయింది. నేను ఇది చిన్నప్పటి నుంచి, నేను చదువుకున్నప్పటి నుంచి వేసుకునే మోడల్స్ ఇవి. ఇప్పుడు వరకు అలా మారుతూ ఉంటాయి కదా, ఫస్ట్ వేసుకున్నాయి, తర్వాత ఇంకొకటి చూసి మనం అలా వేసుకునే వాళ్ళం, తర్వాత ఇంకొకటి, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నీ కూడా వేసుకున్నాము. చాలా నీట్గా ఉంటాయి, మనకి నలగకుండా కూడా ఉంటాయి ఇలా నీట్గా వేసుకోవటం వల్ల. నేనైతే ఇప్పుడు కొన్ని బుక్స్ అయితే వేశాను, మీకు ఒక 4 మోడల్స్ చూపించాను, కానీ కొన్ని బుక్స్ వేశాను. ఇంకొన్ని బుక్స్ అయితే మా హస్బెండ్ వేస్తారు, ఎందుకంటే ఒకదాన్ని నేనే వేయాలన్న కష్టం కాబట్టి మేమిద్దరం అయితే చిన్నప్పటి నుంచి కొన్ని బుక్స్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు, కొన్ని బుక్స్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు వేస్తూ ఉంటాము. ఇలా పిల్లలకి కవర్స్ వేసేసి వాళ్ళకైతే బుక్స్ రెడీ చేసి ఇచ్చేస్తాము. ఇప్పుడు నాకు తెలిసి అందరిళ్లలో కూడా ఇదే టాస్క్ అనుకుంటాను, ఇదే సమస్య ఉంది. ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మీరు కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉండి ఉంటారు. ఎలాగా వేస్తున్నారు కదా, ఈ మోడల్స్ కూడా ట్రై చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే ఓకే, రాని వాళ్ళు అయితే నేను వేసినవి కూడా ట్రై చేయండి. మీకు ఏది బాగుంది అనిపిస్తే ఒక్కొక్క బుక్కి ఒక మోడల్ వేసి ఏది బాగుంది అనిపిస్తే అది అన్ని బుక్స్కి వేయండి. ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఫస్ట్ నా బుక్స్ అంటారు. అలా వాళ్ళిద్దరికి కూడా ఈ మోడల్స్లో వేయండి. నేను ఈ వీడియోలో అయితే నేను 4 టైప్స్ ఆఫ్ కవర్స్ అయితే చూపించేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా కొన్ని బుక్స్కి అయితే వేసేసాను నేను, ఇంకా అంత వీడియో లెంత్ అయిపోతుందని కొన్ని బుక్స్కి వేసేసిన తర్వాత మనకి ఇలా రోల్ మిగిలింది. నేను ఏ బుక్కి ఆ బుక్ కట్ చేసుకుని మళ్ళీ ఇలా రోల్ ఉంచడం వల్ల రోల్ ఉంది కదా, ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను. రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మళ్ళీ సేమ్ ఇదే దాంట్లో ఈ బాక్స్లో పెట్టేసుకున్నట్లయితే మళ్ళీ మనం అట్లా వేసే వరకు కూడా ఇది నలగదు. ఇన్ కేస్ మనం ఒక 3-4 రోల్స్ అయితే పడుతున్నాయి ఇప్పుడు బుక్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మన లాస్ట్ రోల్ మిగిలిపోతుంది. మిగిలిపోయినప్పుడు కూడా మనం ఇదే ప్రాసెస్లో అట్లా వేసుకున్నట్లయితే ఆ రోల్ మళ్ళీ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని ఈ బాక్స్లో పెట్టేసుకుని మనం ఒక చోట కబోర్డ్లో పెట్టేసుకున్నాము అనుకుంటే ఇది మనకి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైనా బుక్ చిరిగిపోయి వేయమన్నా, లేదంటే కొత్త నోట్బుక్ కొనుక్కుని వేయమన్నా కూడా ఇది పనికొస్తుంది. అలా ఎప్పటికప్పుడు నోట్బుక్ వేసుకుని దీని రోల్ పక్కన పెట్టేసుకున్నట్లయితేనే మనకి ఇది నలగకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.